శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భారతంలో నిన్న శంతనుడు గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు వేదత్రయము, అగ్నిహోత్రము, శిష్యప్రయుతమైనటువంటి విద్యావంశము ఆత్మసంతానంతో సమానం కాబోవు అని మహామనులు చెప్తున్నారు. సంతానజ్యోతి నిరంతరంగా ప్రకాశిస్తూనే ఉండాలి అని అన్నాడు. అది విని గాంగేయుడు వృద్ధమంతిని సమీపించగా నిషాదరాజు పెట్టిన నియమం వినిపించాడు. గాంగేయుడు కులవృద్ధులతో నిషాదరాజును చేరి, దాసరాజా, నీ నియమానుసారం నీ దహోత్రుడే రాజాధికారి అవుతాడు. నేను ఈ క్షణంలో రాజవాంఛ త్యాగం చేస్తూ నా సర్వాధికారాలని వదులుకుంటున్నాను అన్నాడు. అప్పుడు దాసరాజు, రాజనందన, నీ మీద నాకు విశ్వాసం ఉంది, కానీ నీ సంతానం రాజకాంక్ష లేకుండా ఉంటారని నాకు నమ్మకం ఉండదు కదా అన్నాడు. ఓ దేవతలారా, పితృప్రియం కోరుతూ నేను చేసే ప్రతిజ్ఞ ఆలకించండి. పూర్వమే నేను రాజవాంఛ విడిచిపెట్టాను. ఇప్పుడు బ్రహ్మచర్య వ్రతం కూడా స్వీకరిస్తున్నాను. ఆద్య ప్రభృతి ఈ నియమాన్ని ఆజన్మాంతరము సాగిస్తాను అన్నాడు. దాసరాజు హృదయం పొంగి పులకించింది. మరుక్షణమే తన బిడ్డను గాంగేయంతో రథం ఎక్కించి హస్తినాపురం పంపాడు. కుమారుని ప్రయత్నము, ప్రతిజ్ఞ విన్న శంతనుడు హర్షపులకితుడై వానికి స్వచ్ఛంద మరణం వరంగా ఇచ్చి సత్యవతిని విద్యుక్తంగా వివాహం ఆడాడు. సత్యవతి శంతనులు దాంపత్య ఫలంగా చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అను ఇద్దరు మగబిడ్డలు కలిగారు. వారికి ఇంకా యవ్వనం రాకుండానే శంతనుడు దిగవంతుడు అయ్యాడు. సత్యవతి ఆజ్ఞానుసారంగా చిత్రాంగదుని పట్టాభిషేకం చేసి రాజ్య వ్యవహారాలన్నీ తానే చూస్తున్నాడు గాంగేయుడు. చిత్రాంగదుడికి వయసు వచ్చింది. ఆ రోజుల్లో చిత్రాంగదుడనే గంధర్వుడు ఒకడు వచ్చి, నువ్వు కూడా నా పేరే పెట్టుకున్నావు కనుక నాతో యుద్ధం చేసి గెలుపొందినా సరే, లేదా నీ పేరు మార్చుకున్నా ఆనందమే అంటే, అప్పుడు చిత్రాంగదుడు తన కోరమీసం మెలిదిప్పి యుద్ధానికి పిలిచాడు. ఆ యుద్ధంలో గాంగేయుడి సోదరుడైనటువంటి చిత్రాంగదుడు నేలకోవడంతో విచిత్రవీర్యునికి సింహాసనం ఎక్కించాడు గాంగేయుడు. ఈ భీషణ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి గాంగేయుడిని భీష్ముడిగా అందరూ అంగీకరించారు. విచిత్రవీర్యుడికి వయసు రాగానే గాంగేయుడు కాశీరాజకన్యలను ముగ్గురిని స్వయంవరంలో జయించి తెచ్చి తన సోదరులకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. వారిలో అంబ తానంతకు ముందే సాళవదేశాధిపతిని తన హృదయం అర్పించిందని అంది. ఆమెను రథం మీద పంపి అంబికా అంబాలికలకు విచిత్రవీర్యునితో పెళ్లి చేశాడు. 7 సంవత్సరాల పాటు విచిత్రవీర్యుడు అంతఃపురం వేడకుండా భార్యలిద్దరితో కామోపభోగాలు అనుభవించడం వల్ల క్షయవ్యాధి వచ్చి ఆయన దేహాన్ని ఆరగించింది. గాంగేయుడు విచారపూర్ణ హృదయంతో తల్లి అనుమతి పొంది సోదరునికి దహన సంస్కారాలు పూర్తి చేశాడు. సత్యవతి హృదయం మిక్కిలి పుత్రశోకంతో నిండింది. రోజులు గడుస్తున్నాయి. గాంగేయుడికి వెన్ను విరిగినట్లే అయ్యింది. రోజులు వెనకపడుతున్నాయి. సత్యవతి కొంతకు తేరుకుని, గాంగేయ, ఈ వంశకీర్తి ప్రతిష్టలు, వీరి పరలోకగతులు నీ మీదే ఆధారపడి ఉన్నాయి. విచిత్రవీర్యుని భార్యలిద్దరూ నిండు యవ్వనంతో ఉన్నారు. దేవన్యాయానుసారం నువ్వు వారి యందు సంతానం పొంది ఈ వంశాన్ని ఉద్ధరించు అని అంది సత్యవతి. అప్పుడు భీష్ముడు అన్నాడు, అమ్మా, నా ప్రతిజ్ఞ నువ్వు ఎరగంది కాదు. ఏ ప్రలోభంతోనూ నేను రాజ్యాన్ని కానీ స్త్రీని కానీ మనసులోకి రానివ్వను అన్నాడు భీష్ముడు. ఆ సమాధానానికి సత్యవతి తృప్తిపడి, నాయన, పరాశరుని అనుగ్రహం విశేషం వల్ల కన్యత్వం జరగకుండా నేను వ్యాసుని కన్నాను. నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తా అన్నాడు వ్యాసుడు. ఇప్పుడు వారిని రప్పించి ఈ ధర్మకార్యం వారి చేత పూర్తి చేయిద్దాం అని వ్యాసుని స్మరించగా, ప్రాంశుపయోధనీత భాషితుడు ఉజ్వల దండధారి కమండలపాణియే సాక్షాత్కరించి తల్లికి అభివాదం చేసి నిలువగా, నాయన, నువ్వు సర్వధర్మ విదురుడు,
ఎప్పుడు ఈ దేవర న్యాయానికి ఈ వంశం నిలబెట్టాలి. అందుచేత ఈ వంశాన్ని నిలబెట్టడం కొరకు నువ్వు ఈ వీరిద్దరిని భార్యలిద్దరు చిత్రవీర్యుల భార్యలిద్దరిని చేపట్టాలి అని చెప్పింది. అప్పుడు తల్లి మాటలకు తల వంచాడు వ్యాసుడు. సత్యవతి పెద్ద కోడలను పిలిచి, అంబిక, నా దురదృష్టం వల్ల కొడుకులిద్దరూ పోయారు. ఇందు మూలంగా ఈ కురువంశం అంతరించే ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదం నుంచి రక్షించడానికి గాంగేయుని అనుమతితో వ్యాసుల వారిని అంగీకరింపజేశాం. ఆయన అనుగ్రహానికి నువ్వు కుమారుని కని ఈ రాజ్యానికి ప్రభువుగా నిలబెట్టాలి అని ఆమె అంగీకరింపజేసి శయ్యాగృహానికి పంపించింది. రత్నదీపకాంతులు నిండినటువంటి హంసతూలికా తల్పం మీద అతిలోక మోహనాంగి అంబిక సంతానార్థి అయి వ్యాసుల వారి కోసం నిరీక్షిస్తుంది. ఆయన వచ్చాడు. శయ్యామందిరం పెడుతూ ఉండగా సత్యవతి నాయనా అని సాభిప్రాయంగా చూసింది. అమ్మ, ధీరుడు, సూర్యుడు, అనంత శక్తి సంపన్నుడు, విద్వాంసుడు అయిన కుమారుడు జన్మిస్తాడు. అయితే మాతృదోషం వల్ల వాడు అంధుడవుతాడు అని చెప్పాడు. అంటే ఏంటి? శయ్యాగృహానికి రాగానే ఆమె కళ్ళు మూసుకొని కామించింది కాబట్టి ధృతరాష్ట్రుడు పుట్టాడనమాట. నాయన, ఈ కురు సామ్రాజ్యానికి గుడ్డివాడు రాజు కావడానికి వీల్లేదు. అందుచేత రాజ్యాధికారం వహించవలసినటువంటి కుమారుని అంబాలికగా అనుగ్రహించు అని ప్రార్థించగా వ్యాసుడు అంగీకరించి ఆమె సైనాగారానికి వెళ్ళాడు. ఆయన తిరిగి వస్తూ ఉండగా సత్యవతి మళ్ళీ ఎదురైంది. అమ్మా, వీరు కూడా మహావీరుడు, సూర్యుడు అవుతాడు, కానీ మాతృదోషం వల్ల పాండువర్ణదేహి అవుతాడు అనగా ఆమె, నాయన, ఏ అవలక్షణాలు లేని మరొక బాలుని అంబికకు అనుగ్రహించు అంది. అంగీకరించాడు. అమ్మ మాట వ్యాస మహర్షి. అంబిక అత్తగారి మాటకు ఎదురు చెప్పక అంతఃపురానికి వచ్చి తన దాసిని అపూర్వంగా అలంకరించి పంపించింది. శయ్యామందిరంలో ఆ మహర్షిని సేవించి ఆనందించి సంతుష్టం చేసి ఆయనతో శయనించింది దాసి. ఆయన తిరిగి వెళుతూ ఉండగా, అమ్మ, అంబిక తన దాసిని పంపింది. శాపగ్రస్తుడైన యమధర్మరాజును ఆమె గర్భంలో నిక్షేపించాను. వాడు మహావిద్వాంసుడు, ధర్మపరుడు, లోభ క్రోధరహితుడు అయి ఈ వంశశ్రేయస్సును పాటుపడతాడు అని వ్యాసుడు నిష్క్రమించాడు. బాలురు ముగ్గురు పెరుగుతున్నారు. ప్రజలందరూ ఉత్సాహంతో గడుపుతున్నారు. ఉత్సవాలతో కూడా గడుపుతున్నారు. యవ్వనం రాగానే ధృతరాష్ట్ర పాండురాజు విదురులకు వివిధ విద్యలు నేర్పించాడు భీష్ముడు. పాండురాజు ధనుర్విద్యలో అసమాన ఖ్యాతి గావించాడు. ధృతరాష్ట్రుడు దేహబలంలో అసదృశుడయ్యాడు. విదురుడు ధర్మ విషయ విదుడు, ఆత్మజ్ఞాని అయ్యాడు. అంధత్వం కారణంగా ధృతరాష్ట్రుడు, అంత్యక్షేత్ర కారణంగా విదురుడు సింహాసనార్హులు కారని పాండురాజుని చక్రవర్తి పీఠం మీదకి ఎక్కించారు. అనంతరం ఒకనాడు భీష్ముడు విదురునితో, నాయన, వ్యాసుని కృప వల్ల మీ కురువంశం నిలిచింది. ఇప్పుడు మీరు ముగ్గురు ఈ రాజ్య చక్రాన్ని నడపాలి. ధృతరాష్ట్రుడు, పాండురాజు నవయవ్వనులయ్యారు. వారికి యోగ్యమైన రాజపుత్రికలను పరిణయం చెయ్యాలి. గాంధార్రాజు సుబలుని కుమార్తె అయినటువంటి గుణశీల, రూపవతి అని విన్నాను. అలాగే యదువంశుడైనటువంటి సూరసేనుని కుమార్తె కుంతిబోధిని దత్తపుత్రికగా పెరుగుతున్నది. వారిద్దరిని మన ఇంటి కోడళ్ళుగా తీసుకురావాలని ఉంది. నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. వినయంతో విదురుడు, ఆయా, మీకంటే మాకెక్కువ తెలిసింది ఏమీ లేదు. మీ అభిమతానుసారం జరిపించండి అని అన్నాడు విదురుడు. గాంగేయుడు గాంధార దేశానికి దూతను పంపాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడన్న సుబలుడు కొంత విచారించాడు. తనకు కాబోయే భర్త అంధుడు అని వింటూనే గాంధారి ఒక వస్త్రం తన కన్నులకు బంధించుకుంది. తన భర్త నేత్రదోషాన్ని చూడడం ఇష్టం లేక ఆ శీలవతి అలా ప్రవర్తించడంతో సుబలుడు తన బిడ్డను ధృతరాష్ట్రుడికి ఇవ్వడానికి అంగీకరించాడు. గాంధార రాజకుమారుడు శకుని తన సోదరితో హస్తినాపురం వచ్చి
గాంగేయుని ఆజ్ఞానుసారంగా విద్యుక్తంగా వివాహం జరిపించాడు. గురు వృద్ధ జనసేవతో గాంధారి వారందరి అభిమానానికి ప్రజాగౌరవానికి పాత్రురాలయ్యింది. సూరసేనుని ఇంట పుట్టినటువంటి కుంతీదేవి కుంతిబోధుని దత్తపుత్రిగా వెళ్ళి అక్కడ సకల భోగభాగ్యాలతో పెరిగి ఆ రోజుల్లోనే వారింటికి అతిథిగా వచ్చిన దూర్వాస మహర్షిని సేవించి ఆయన అనుగ్రహంతో ఇచ్చినటువంటి వరప్రభావాన్ని పరిశీలించే సంకల్పంతో సూర్యుని ఆహ్వానించి కర్ణుణ్ణి ప్రసవించింది. ఆ తర్వాత ఆ కర్ణుణ్ణి ఆ పసిబిడ్డను గంగలో విడిచింది. సూర్యవరం వల్ల కన్యాత్వం చెడని కుంతి నవయౌవనాంగి అయి సర్వరాజకుమారులను ఆకర్షణీయం అయ్యింది. కుంతిబోధుడు స్వయంవరం ప్రకటించాడు. వచ్చిన రాజులందరితో కుంతి హృదయాన్ని పాండురాజు చూరగొన్నాడు. భూసుర ఆశీర్వాదాలతో పాండురాజుకి కుంతికి వివాహం జరిగింది. కుంతిని వెంట పెట్టుకుని పాండురాజు స్వగృహానికి వచ్చాడు. నాటి రాజవంశాల్లో పేరుపడ్డ వారు మద్రాధీశులు. మద్రాధీశాధిపతి శల్యుడికి మాద్రి సోదరి. ఆమె గుణరూపశీలాలు విన్న భీష్ముడు ఆమెను కూడా పాండురాజుకిచ్చి పరిణయం నిశ్చయించి వారి దేశానికి వెళ్ళగా స్వాగత మర్యాదలు అందుకుని విషయం చెప్పాడు. అప్పుడు శల్యుడు, ఆర్య, నీ వంశంలో తోటి సంబంధం మాకెంతో సంతోషప్రదం. అయితే మా వంశానుచారం కన్యాశుల్కం చెల్లించి మీరు మా సోదరిని తీసుకెళ్ళండి అన్నాడు. సువర్ణ రత్నాభరణాలను శల్యునికి చెల్లించి మాద్రిని తన వెంట తెచ్చి ఒకానొక శుభముహూర్తంలో పాండురాజుకి ఇచ్చి పెళ్లి చేయించాడు గాంగేయుడు. భార్యాద్వయంతో పాండురాజు ధర్మపదం వీడకుండా ప్రజారంజకంగా పాలిస్తూ ఒకనాడు గాంగేయుడిని చేరి, అయ్యా, దిగ్విజయయాత్ర చేసి రావాలనే కోరికతో ఉన్నాను, ఆశీర్వదించి పంపండి అనగా ఆహ్లాదరంగిత హృదయుడైనటువంటి భీష్ముడు కురువృద్ధులతో గురుజనంతో పాండురాజును ఆశీర్వదించి చతురంగ బలాలతో యాత్రకు పంపాడు. నానా దేశాధీశులు జయించి వచ్చిన పాండురాజుకి హస్తినాపురం ప్రజలు అమిత ఉత్సాహంతో స్వాగతం పలికారు. పాండురాజు తాను తెచ్చినటువంటి ధన కనకరాశులను భీష్ముడి ముందు ఉంచి ఆయన పాదాలకు అభివాదం చేశాడు. భీష్ముడు గాఢాలింగనం చేసుకుని పొంగిపోయాడు. అంతఃపురం వెళ్ళి తెచ్చినటువంటి భూషణాలను తల్లి ముందు ఉంచాడు పాండురాజు. జయంతుని సతీదేవి ఆలింగనం చేసుకున్నట్లుగా అంబాలిక పాండురాజును దగ్గరకు తీసుకుని శిరస్సు మూర్కున్నది. అంబాలిక అంటే పాండురాజు యొక్క తల్లి. అనంతరం పాండురాజు అన్నగారి చేత అశ్వమేధయాగాలు చేయించి అన్నదానాలతో సువర్ణ రత్నరాశుల బహుకృతులతో ప్రజారంజనం చేశాడు. కొంతకాలం గడిచింది. భార్యలిద్దరిని వెంట పెట్టుకుని పర్వత వన ప్రాంతాల్లో విహరించే కోరికతో హిమవత్ పర్వత ప్రదేశానికి వెళ్ళి అక్కడ యథేచ్ఛగా విహరిస్తున్నాడు పాండురాజు. ఆడ ఏనుగుల మధ్య గజరాజులో ఉన్నాడు ఆయన. వారికి అవసరమైన సామాగ్రులు సేవకులు తెచ్చి పెడుతున్నారు. ఆ రోజునే దేవకుడనే రాజు దగ్గర వినయ సంపన్న అయినటువంటి బాళామణి ఉన్నదని భీష్ముడు వెళ్ళి ఆమెను తెచ్చి విదురునికిచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా కురువంశోద్ధారకులైన ధృతరాష్ట్ర పాండురాజ విదురులు పెరుగుతున్నారు. నిత్య సంతోష చిత్తులై ధర్మతత్పరులై ప్రజాభిమాన రతులై అని వైశంపాయనుడు సాగుతున్నాడు. కురుపాండవ జన్మం. జనమేజయ మహారాజా, పాండురాజు వనవిహారానికి వెళ్తూ ధృతరాష్ట్రుని సర్వాధికారంగా ఉంచాడు. ఆయన రాజ్యచక్రం తిప్పుతున్నాడు. ఆ రోజుల్లోనే ఒకనాడు వ్యాసుడు ఇచ్చేశాడు. ఆయన పరిచర్యలన్నీ గాంధారి స్వయంగా చేసి వారి అభిమానాన్ని నోచుకుని 9 బిడ్డలు తల్లి అయ్యే వరం పొందింది. పర్వత వన ప్రాంతాల్లో విహరించే పాండురాజు వేట సాగిస్తూ ఒకనాడు రతిక్రీడలో ఉన్నటువంటి లేడిని పడగొట్టాడు. బాణాఘాతంతో నేలకూలిన ఆ ఆడలేడి ఆక్రందనతో గుండె విలవిల్లాడింది మగలేడికి. మహారాజా, కురువంశీయుల తలవంచుకునే పని చేశావు. అనురాగ క్రీడల్లో ఆనందించే మృగాలను
కరకగుండ వేటగాడిలాగా హింసించావు. అటువంటి రాజవంశంలో పుట్టినటువంటి నారీద్వయంతో విలాస విహారం చేసే నువ్వు చేసినటువంటి ఈ హింసకు ప్రాయశ్చిత్తం తప్పదు. ఏ క్షణంలో నువ్వు కామదృష్టితో స్త్రీని దగ్గరికి తీసుకుంటావో అదే క్షణంలో నువ్వు మరణిస్తావు అని అక్కడికక్కడే మగలేడి ప్రాణాలు విడిచింది. కిందముడు అనే ముని రూపంలో విహరిస్తున్నది ఆ మగలేడి. పాండురాజు ఎంతగానో విచారించి వేట వల్ల ఎటువంటి బాధలు కలిగాయో గ్రహించి ధనుర్బాణాలను విడిచి సన్యాసం స్వీకరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు ఆయన భార్యలిద్దరూ, ప్రభు, దీనికోసం సన్యాసం అవసరం లేదు, వానప్రస్థ మార్గం ఉంది, మేము కూడా మీతోనే ఉంటాం అన్నారు. అందుకు పాండురాజు అంగీకరించి అనుచరులందరినీ రాజధానికి పంపి అనేక పర్వత వన ప్రాంతాలు తిరిగి శతశృంగ పర్వతం చేరాడు. అక్కడ ఋషులతో కాలక్షేపాలు చేస్తూ ఇంద్రియాలను జయించి తపోదీక్ష వహించాడు. ఒకనాడు ఆ ఋషులందరూ ఉండగా పాండురాజు, మహాత్ములారా, మానవ జన్మ ఎత్తినాడు పితృ, దేవ, ఋషి, మనుష్య రుణాలు నాలుగింట్లో యజ్ఞకర్మలతో దేవరుణాన్ని, తపస్సాధ్యాయ నరతితో ఋషి రుణాన్ని, దయదానాదులతో మనుష్య రుణాన్ని తీర్చుకుంటాడు. సంతానవంతుడై శ్రాద్ధకర్మలు చేసి పితృరుణం తీర్చుకోవాలి. సంతానం లేని నేను ఈ విముక్తిని ఎలా పొందగలను అని ప్రశ్నించాడు. పుణ్యాత్ముడా, నీకు దేవతాను పరాక్రమాలైనటువంటి పుత్రులు కలిగే అదృష్టం ఉంది అని మాకు గోచరిస్తోంది, కనుక చింతించక ప్రయత్నించు అన్నారు. అప్పుడు పాండురాజు ఏకాంతంలో కుంతిని సమీపించి, సూరసేన నందిని, మాతృ పితృవంశాలను ఉద్ధరించగల సంతానం లేని వాని జన్మ వ్యర్థం కనుక నా హృదయ శాంతి కోసం నువ్వు సంతానవతి కావాలి. బంధు దాయాదులు, అబంధు దాయాదులు అని 12 విధాల సంతానం ఉంది. అందులో ఉత్తమ పురుష సమాగమనంతో కలిగే సంతానం ప్రణీతులను అవబడతారు. ఇప్పుడు నువ్వు ఆ మార్గంలోనే అనుసరించాలి అన్నాడు. మహారాజా, మీరు సంతానవాంఛ సంతృప్త హృదయంతో నన్ను ఏం చేయమంటారో ఊహించలేకపోతున్నాను. నా మనస్సు మీరు చెప్పిన దాన్ని సహించటం లేదు అని కుంతి దీనవదనంతో అంది. అప్పుడు పాండురాజు, కళ్యాణి, ధర్మాధర్మ నిర్ణయంలో నాకంటే తెలిసిందానివి కాదు, అయినా భర్త మాటకు ఎదురు చెప్పకుండా ఆయన శాసనాన్ని పాటించడమే స్త్రీకి పరమ ఉత్తమమైన ధర్మం. అటువంటి మహోత్తమ ధర్మాన్ని విడిచి ఎన్ని మంచి పనులు చేసినా, పూజలు వ్రతాలు సాగించినా వ్యర్థమే. భర్త మనసును వ్యతిరేకంగా చెరించే బాధ కలిగించే భార్య ఎన్ని ధర్మకార్యాలు చేసినా బూడిదలో పోసినటువంటి పన్నీరే అని ధర్మబోధులు చెప్తున్నారు. కనుక నువ్వు నా అభిమతానుసారంగా ప్రవర్తించాలి అని నొక్కి చెప్పాడు పాండురాజు కుంతికి. కుంతీదేవి, అయితే వినండి, నా చిన్నవాడు ఒక మహామునిని సేవించి చిన్ననాటినప్పుడు ఒక మహామునిని సేవించి పొందిన వరంతో నేను దేవతలను ఆహ్వానించి వారి వల్ల సంతానవతిని కాగలను అనగా అంగీకరించాడు పాండురాజు. యమధర్మరాజును ఉపాసించి ధర్మరాజును, వాయువును ఆహ్వానించి భీమసేనుని, ఇంద్రుని ప్రార్థించి అర్జునుని కన్నది. పాండురాజు ఆనందభరిత హృదయుడై కుంతిని అభినందించాడు. ధృతరాష్ట్రుల అనురాగంతో గాంధారి గర్భవతి అయింది. మాసాలు నిండుతున్నాయి. అంతలో అక్కడ కుంతి ప్రసవించింది అన్న వార్త గాంధారి చెవిన పడి కడుపు బాదుకుని రోధించింది. ఆ తాడనానికి ఆమె గర్భం నుంచి పిండం బయటపడింది. ఆమె మరీ రోధిస్తూ ఉంటే వ్యాసుడు వచ్చి చింతించవద్దని 100 కుండలు నేతితో నింపించి వాటిని గుప్తస్థానంలో ఉంచి ఆ పిండాన్ని శీతల జలాలతో తడపమన్నాడు. అది 101 శకలాలు అయింది. ఆ శకలాలు కడవల్లో ఉంచి రక్షిస్తూ ఉండగా 2 సంవత్సరాలకు దాటి అందులోంచి శిశువులు బయటకు బయలుదేరారు. అక్కడ కుంతి భీమసేనుని కంటుంది. ఇక్కడ దుర్యోధనుడు పుట్టాడు. వాడు పుడుతూనే గాడిదలు ఓండ్ర పట్టాయి. నగరం పెనుగాలితో, ధూళితో, మహోత్పాతాలతో నిండిపోగా ధృతరాష్ట్రుడు వృద్ధులందరినీ రావించి, మా వంశానికి ధర్మరాజే జ్యేష్ఠుడు, వాడే రాజ్యాధికారి కాగలడు,
వాడి అనంతరం నా కుమారుడు సింహాసనం అధిష్టాడా అని ప్రశ్నించాడు. మహారాజా, ఈ ఉత్సవాలన్నీ చూస్తూ ఉంటే వీడు వంశనాశకుడు కాగలడనిపిస్తోంది. ఇప్పుడే వీడిని విడిచిపెడితే ఆ ప్రమాదం తప్పుతుంది. వంశశ్రేయస్సు కోసం వ్యక్తిని, గ్రామ శ్రేయోదృష్టితో వర్గాన్ని, దేశ కళ్యాణానికి గ్రామాన్ని, ఆత్మాభ్యుదయానికి ప్రపంచాన్ని విసర్జించు అని ధర్మశాస్త్రం చెప్తోంది అన్నారు. సంతాన వాత్సల్యం నిండిన ధృతరాష్ట్ర మనసు వారి మాటలు వినలేకపోయింది. గాంధారి గర్భవతిగా ఉండగా ప్రభుసేవలో ఉన్నటువంటి ఒక నారీమణి యుయుత్సుడనే పుత్రుడు ధృతరాష్ట్రుని వల్ల కలిగాడు. ప్రభుసేవలో ఉన్నటువంటి ఒక నారీమణి యుయుత్సుడనే పుత్రుడు ధృతరాష్ట్రుని వల్ల గాంధారికి కలిగాడు. దుర్యోధన, యుయుత్సుడు అయినటువంటి మొదలగు 100 మంది కౌరవులు జన్మించారు. వీరందరికీ వేదాంగ విద్యలు, శస్త్రాస్త్ర ప్రయోగాలు, ఉపసంహారాలు నేర్పించి యుక్త వయసు రాగానే వివాహాలు చేయించాడు భీష్ముడు. దుశ్శలకు అంటే 101వ పిండంలో నుంచి వచ్చినటువంటి దుశ్శలకు సిద్ధూరా కుమారుడైనటువంటి జయద్రథునితో పరిణయం జరిగింది. కుంతీతనయులు పెరుగుతున్నారు. ఒకరోజు పాండురాజుతో మాద్రి, నాదా, ఈనాటి వరకు నాకే ఏ క్లేశము లేదు, కానీ నా సవతి సంతానవతి అవ్వడం, నాకు బిడ్డలు లేకపోవడం బాధగా ఉంది. ఆ విషయమై ఆమె ముందు ప్రస్తావించడానికి నా స్త్రీత్వం అడ్డొస్తున్నది అని విలిపించగా పాండురాజు కుంతిని పిలిచి ఈ మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్ర పునశ్చరణతో అశ్విని దేవతలను ఆహ్వానించి నకుల సహదేవులను కన్నది మాద్రి. శతశృంగ పర్వతం మీద పాండురాజు పుత్రవంతుడయ్యాడు అన్న వార్త విని వసుదేవుడు విప్రవర్యులతో వచ్చి వారందరినీ నామకరణాది సర్వ విద్యుత్ కర్మలను పూర్తి చేయించాడు. పాండవులకు వేద విద్యలు మునులు బోధిస్తూ ఉంటే ధనుర్విద్యను రాజర్షి అయినటువంటి సుఖమహారాజు బోధించాడు. లక్ష్య వేదన సూక్ష్మ రహస్యాలతో ధర్మరాజు తోమరాలు విసరడంతో, భీముడు గదాచాలనంలో, అర్జునుడు ధనుర్విద్యలో, నకుల సహదేవులు డాల్కత్తులతో ముందుకు సాగడంలో నైపుణ్యం ప్రదర్శించారు. నిర్మల సరోవర జలాలతో పద్మాలు ప్రబుద్ధమవుతున్నట్లు ధృతరాష్ట్ర సుతులు పాండురాజు నందనలు ప్రవర్ధమానం అవుతున్నారు. ఇది ఈరోజు భారతం. ఇంతటితో స్వస్తి.